ఆహారం తీసుకొని మన వాళ్ళు ఒకరిని అటాక్ చేస్తే వాళ్ళందరూ కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలందరినీ కలిసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఉజ్వల వచ్చింది, ముఖ్యంగా రైతులకు సమ్మాన్ నిధి వచ్చింది, కిసాన్ సమ్మాన్ నిధి, అదే కాకుండా రాబోయే రోజులు నరేంద్ర మోదీ గారు బియ్యం ఇస్తున్నారనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ మనం జనాలకు చెప్పాలా, ఇది మేము ఇస్తున్నాము, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత 1 కోటి మంది, ఇంకోటి రాబోయే రోజుల్లో ఈ సోలార్ ఎనర్జీ కూడా కరెంటు ఉత్పత్తి 300 యూనిట్స్ అయ్యేట్టు మనందరికీ కూడా సూర్యరశ్మితోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే విధంగా కూడా నరేంద్ర మోదీ పథకాన్ని ప్రకటించారు. ఇవన్నీ పథకాలు నేరుగా ప్రజల వరకు చేరుతాయి కాబట్టి ఇవన్నీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం విషయాన్ని మనం ప్రజలకు వివరిస్తూ ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకి కోరాలి. ఇలా అందరికీ తెలుసు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు. రాజకీయాల్లో అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కనీసం ఒక ఎదుటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా వేలెత్తి చూపలేని నాయకత్వం అనేది, మచ్చలేని నాయకుడు, మరి దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నా. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నరేంద్ర మోదీ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. మన శత్రు దేశాలైన పాకిస్తాన్ కానీ ఇతర దేశాల్లో కూడా నరేంద్ర మోదీ గురించి కూడా మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మరి అధ్యక్షుడు చెప్పింది, ఇప్పుడు కొత్త ఓటర్లు మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓటు వాళ్ళు వేయాలనుకుంటారు మోడీ గారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయించడం, వాళ్ళతో సంపర్కం చేయడం, మనకి ఇప్పటికే పార్టీ ఉన్న సిస్టమ్, పన్నా ప్రముఖులు, బూత్ కమిటీలు, గ్రామ కమిటీ, ఈ స్థాయిలో మనందరినీ కూడా పని విభజించుకొని ఒక 2 నెలలు ఖచ్చితంగా మీరందరూ సమయం ఇచ్చి పార్టీకి అత్యధికంగా మరి అందరినీ మరొకసారి అభినందించాలి. మీ ఏరియాలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిపించిన బాధ్యత మీరందరూ తీసుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీ అసెంబ్లీ నుంచి మరి మనకున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 ఎమ్మెల్యేలు గెలవడం అంటే కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నిజంగా మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. పార్లమెంట్ కూడా అదే రీతిలో గెలిపించి, గతంలో మనం స్వయం బాబురావు గారిని గెలిపించాం. మనం వేసిన ఒక్క ఓటు మనకు రామ మందిర నిర్మాణం చేయించి 370 ఆర్టికల్, కాశ్మీర్ ఇష్యూ, ఇవన్నీ కూడా మనకు నరేంద్ర మోదీ అంటే అవినీతి లేని పాలన అందిస్తున్న నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలుగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మన ప్రజల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఈ దేశ సంక్షేమం కోసం, ఏక భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణం కోసం ఆయన కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, 130 కోట్ల ప్రజలు సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే రకంగా పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి అభిమాన నాయకుడు ఇలా కుల మతాలకు అతీతంగా మనందరం కూడా ప్రజలందరికీ చేరువై ప్రజల యొక్క మద్దతు కూడగట్టే కార్యక్రమమే ఈ శక్తివందన్ కార్యక్రమం. కాబట్టి ఈ శక్తివందన్ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి. 18 తారీఖులోగా మనందరం కూడా మండల స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసుకొని సిఆర్పీలను, డిఓలు, ఎన్జిఓస్ కూడా ఉంటాయి. ఇందులో ఎన్జిఓస్ లో స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు గ్రామ స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో ఉంటే వాళ్ళని పిలిచి సన్మానం చేసి, సన్మానం అంటే చాలా పిలిచి దానివల్ల మంచి రిలేషన్ ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళ ద్వారా మనం గ్రామ స్థాయిలో ఏ రకంగా డ్వాక్రా మహిళలను సంపర్కం చేయాలి. ఇప్పుడు ఎండాకాలం పనులు ఉంటాయి కాబట్టి మహిళలను సంప్రదించే కార్యక్రమాన్ని మరి విజయవంతంగా పూర్తి చేసి నరేంద్ర మోదీ గారు ఇప్పటికైతే ప్రస్తుతం అంటే అందులో ఇంకా క్లారిటీ ఇస్తామన్నారు. మండల స్థాయిలో అని సెంట్రల్ పార్టీ నిర్ణయం చేసింది. కానీ మన స్టేట్ రాష్ట్ర నాయకులు ప్రతి మండలానికి మీటింగ్ అరేంజ్ చేయడం అనే దాని మీద అసెంబ్లీ స్థాయిలో చేయాలనే దాని మీద క్లారిటీ ఇస్తుంది అధ్యక్షుడు వారికి చెప్తా. లేదంటే మండల స్థాయిలో మాత్రం మనం పని సంపర్కం అయితే మనం గ్రామ స్థాయిలో చేయాలి. మండల స్థాయిలో విభజించుకొని పని గ్రామ స్థాయిలో సంపర్కం అందరినీ కలవండి, పార్టీకి మద్దతు కోరండి, మోదీ గారికి సపోర్ట్ చేయమని అడగండి. తర్వాత అసెంబ్లీ స్థాయిలో మీటింగ్ పెడితే వీళ్ళు అసెంబ్లీ స్థాయిలో మనం సమావేశం ఏర్పాటు చేసుకొని మోడీ గారు చెప్పబోయే ఆ వర్చువల్ మీటింగ్ లో మనందరం కూడా పెద్ద ఎత్తున పిల్లల్ని గ్యాదర్ చేయడానికి సిఆర్పీలను, డిఓల యొక్క సహకారం తీసుకొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి పని ఒత్తిడి చాలా ఉన్నదనే విషయం నాకు కూడా అర్థమవుతుంది. నాకు కాదు, సెంట్రల్ పార్టీ, స్టేట్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ మాత్రం మనందరం కూడా ఒక మహా యజ్ఞం లాగా
దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా రెండవసారి అధ్యక్ష పదవిలో ఎన్నిక కాబట్ట డాక్టర్ శ్రీనివాస్ గారికి అభినందన తెలియజేస్తూ, మరి ఇప్పటిదాకా మీ అధ్యక్షులు వివరించిన అనేక కార్యక్రమాల లిస్టు చూస్తే అసలు కార్యకర్తలు ఒక నిమిషం కూడా రెస్ట్ తీసుకునే విధంగా లేకుండా మనకు పని జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ మనకు అప్పచెప్పింది. ఈ 2 నెలలు మనందరి ముందు కూడా ఒక పెద్ద లక్ష్యం ఉంది. నరేంద్ర మోదీ గారిని తిరిగి ప్రధానిగా చేయాలనే లక్ష్యం. అబ్కీ బార్ అబ్కీ బార్ అంటే ఈ రకంగా మన మీద పెద్ద బాధ్యత. మరి ప్రపంచమే మెచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. అలాంటి నాయకుడిని తిరిగి ఎన్నుకోవాలంటే ముందు మనం గ్రామ స్థాయిలో బూత్ జీతో చునావ్ జీతో మన బూత్లలో మనం ఓటు 100 ఓట్లు ఉంటే అందులో మనం 60 ఓట్లు రాబట్టే విధంగా ప్రజలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా అయిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల వివరాలు, పథకాల గురించి వారి వరకు చేరి కూడా అది మనకు పేరు రాలేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గతంలో మొన్నటిదాకా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏ పథకమైనా అది రాష్ట్ర ప్రభుత్వ పథకం లాగా ప్రచారం చేసుకున్నది. సొమ్ము మనది, సోపు వాడదగినట్టు మనందరికీ తెలుసు. అనేక కార్యక్రమాలు మరి కేంద్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ దాన్ని పూర్తిగా మేమే ఇస్తున్నట్టు ఆఖరికి మనం కరోనా సమయంలో చూసినాం. కనీసం నరేంద్ర మోదీ గారి ఫోటో కూడా పెట్టలేదు. ఇలా మన జనాలను ఒకటే మాట నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వల్ల శవాల కుప్పలు పడ్డాయి, ట్రీట్మెంట్ దొరకలేదు. కానీ మన నరేంద్ర మోదీ గారు 130 కోట్ల జనాభా ఉచితంగా ఇంటికి వచ్చి కూడా 2 ఇచ్చిండ్రు, అడిషనల్ గా కూడా ఇచ్చిండ్రు టీకా. ఈ ఒక్క కారణం చాలు ప్రజలను మనకు ఓటేమని అడగడానికి. కానీ లిస్టు చూస్తే చాలా పెద్ద ఉంది. మోదీ గారు చేపట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పుడు సోదరు చెప్పిండు 500 సంవత్సరాల కళ. మరి న్యాయ పోరాటం చేసినాం, సాధించుకున్నాం. రామ మందిర నిర్మాణం జరిగింది, దర్శన అభియాన్ కూడా పెట్టింది పార్టీ. దాంతో పాటు అనేక అభియాన్లు ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పిండ్రు. అవన్నీ విషయాలకు ఎక్కువగా పోకుండా మనందరి ముఖ్యంగా ఒకటే లక్ష్యం, నరేంద్ర మోదీ గారిని తిరిగి అధికారం తీసుకురావాలంటే మన స్థానాల్లో మన ఏరియాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు శాతాన్ని పెంచడం మన పని. కేవలం 2 నెలల టైం ఉంది. 2 నెలల్లో మనము పార్టీకి తగినంత సమయం ఇచ్చి పనిచేయాలని చెప్పి ముందుగా మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు ఏదైతే కార్యక్రమం శక్తి వందన్, మరి చాలా మంది శక్తి వందన్ అంటే మహిళలకు సంబంధించిన శక్తి అయినప్పటికీ మహిళా మోర్చా కార్యక్రమం మాత్రం కాదు. ఇది భారతీయ జనతా పార్టీ మొత్తం మెయిన్ బాడీతో సహా అన్ని మోర్చాలు కలిసి శక్తివంతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అంటే దేశవ్యాప్తంగా 1 కోటి డ్వాక్రా గ్రూపులకు 10 కోట్ల మంది డ్వాక్రా గ్రూప్ పండుగ సభ్యురాలని మనం సంపర్కం చేసింది. మనం నరేంద్ర మోదీ గారికి వాళ్ళందరూ మద్దతు కోరే విధంగా ఈ శక్తివంతమైన అనే కార్యక్రమాన్ని రూపొందించింది. జాతీయ స్థాయిలో 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడ్డది. రాష్ట్ర స్థాయిలో 5 మంది సభ్యులతో కమిటీ ఏర్పడ్డది. అందులో కోఆర్డినేటర్ గా నేను రాష్ట్ర స్థాయిలో నాకు అవకాశం ఇచ్చింది. అన్ని పార్లమెంట్లు కూడా మేము చూస్తున్నాం. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నేనే ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ మన ప్రాంతమే కాబట్టి వెళ్ళమంటే రావడం జరిగింది. మన దగ్గర నుంచి కూడా వచ్చిండ్రు. అయితే ఆ రోజు జరిగిన వర్క్ షాప్ స్టేట్ లెవెల్ జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయిలో వర్క్ షాప్. ఈనాడు మనం అసెంబ్లీ నుంచి 25 చొప్పున ఈ 15 మంది జిల్లా ఆల్రెడీ తీసుకున్న ఆ 15 మొత్తం వీళ్ళందరూ కూడా ఈ శక్తివంతం కార్యక్రమాన్ని 25 తారీఖు దాదాపు, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు మనం చేపట్టిన కార్యక్రమం 25 తారీఖు ఒక డేట్ ఇస్తారు, 23 కానీ 25 కానీ. ఆ రోజుకి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగే సభలలో డైరెక్ట్ అంటే వర్చువల్ మీటింగ్ కొనసాగుతుంది. ఆ వర్చువల్ మీటింగ్ లో మనం మండల స్థాయిలో కనీసం 200 నుంచి 500 మంది మహిళల్ని కూర్చోబెట్టగలగాలి. దీనికోసం మనం సిఆర్పీలను విఓల యొక్క సహకారం తీసుకోవాలి. ఎందుకంటే డ్వాక్రా మహిళా సభ్యులందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటి అంటే
ఈరోజు జిల్లా స్థాయి సమావేశం తర్వాత వాస్తవంగా అసెంబ్లీ స్థాయిలో పెట్టమన్నారు. కానీ మనకున్న భౌగోళిక పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి మళ్ళీ మీటింగ్ వచ్చి మళ్ళీ అదే మాట్లాడే కంటే అసెంబ్లీ స్థాయి కంటే మండలాల వారీగా ఇప్పుడు మనం డేటా అధ్యక్ష వారి దగ్గర మీకు పంపిణీ చేస్తారు. మండల వారీగా మీరు కార్యకర్తలందరూ కూడా మ్యాపింగ్ చేసుకుని ఏ మండలానికి ఎవరు వెళ్ళాలి, మరి ఆయన మండలం వెళ్ళిన మండల నాయకులు మన కమిటీ మిగతా టీం అంతా ఉంటది కదా, వాళ్ళందరితో కలిసి కూర్చొని మ్యాపింగ్ చేసుకోవాలి. ఏ గ్రామంలో ఎవరు అబ్జర్వేషన్ చేస్తారు, ఆ కమిటీ ఎక్కడెక్కడ తిరుగుతుంది అనే దాని మీద ఒక మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఈ డేటా ప్రకారం అయితే మనకు ప్రతి మండలంలో సిఆర్పీస్ విఓస్ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ పట్టుకొని ఆ సిఆర్పీస్ విఓస్ కి కూడా మనకు అసెంబ్లీ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయమన్నారు, సన్మానం చేయమన్నారు. కానీ నేను అదే చెప్తున్నా, మళ్ళీ అసెంబ్లీ స్థాయిలో ఇబ్బంది అవుతుందేమో, మండల స్థాయిలో మీరు చేసుకోగలిగితే అక్కడ సిఆర్పీలను విఓలను కూడా పిలిచి సన్మానం చేసినట్లయితే, ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్న శాలరీ కానీ డ్వాక్రా మహిళలకు ఇస్తున్న అనేక రోడ్ల విషయంలో కేంద్రం నుంచి నిధులు వస్తున్న విషయం మీకు మొత్తం డాటా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు మండలాల వారీగా పని విభజించుకొని ఇప్పుడు ఏదైతే గావచల అభియాన్కి మ్యాపింగ్ చేసుకున్నారో ఒక్కొక్క మండలం తర్వాత గ్రామాలకి ఆ రకంగానే శక్తివందన అభియాన్ని కూడా మ్యాపింగ్ చేసుకుని 18 నుంచి ఇదంతా ప్రిపరేటరీ మీటింగ్స్ ఇవన్నీ ఇప్పుడు జిల్లా స్థాయిలో అయింది. రేపు అసెంబ్లీ స్థాయిలో చేసినప్పుడు మనం ఇక్కడ కూర్చొని మండల స్థాయి చేసి ప్లాన్ చేసుకుంటే మండల స్థాయిలోనే ఎవరికి వాళ్ళ బాధ్యత తీసుకొని సిఆర్పీస్ విఓస్ కలిసి తర్వాత 18 నుంచి 22 వరకు సంపర్క్ అభియాన్ డ్వాక్రా గ్రూప్స్ ఏ ఊర్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో మన దగ్గర లిస్ట్ ఉన్నది. సిఆర్పీస్ విఓస్ వాళ్ళ సహకారం తీసుకొని మన వాళ్ళు ఒక మీటింగ్ అటెండ్ చేస్తే వాళ్ళందరూ కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలందరినీ కలిసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఉజ్వల వచ్చింది, ముఖ్యంగా రైతులకు సమ్మాన్ నిధి వచ్చింది, కిసాన్ సమ్మాన్ నిధి